సమస్త జీవికోటికి వృక్షాలే ప్రాణాధారమని శ్రీ 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 విధిశేఖర భారతి అన్నారు. గాలిని శుద్ది చేసి రోగాలను నశింపజేసి మనుషులను ఎండ చలి తుఫాన్ల నుంచి కాపాడుతున్న వృక్షాలను ధర్మంగా భావించి ప్రతి ఒక్కరూ వాటిని పెంచి పోషించాల్సిన అవసరముందని బోధించారు. పవిత్ర ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధిశేఖర భారతి మహాస్వామి ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామంలో వేద పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ ఎంపీ సంతోష్ కుమార్ విధిశేఖర భారతి ఆశీర్వదించారు. హరిత దరిద్ర కోసం పాటుపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం పరిడవిల్లాలని ఆకాంక్షించారు. ఇక ప్రకృతి తనను తాను ఎప్పటికప్పుడు పునరుద్దరించుకోగలదని, కానీ ప్రకృతి స్వయంగా తనను తాను నయం చేసుకోవడం ప్రారంభిస్తే ఆ పర్యావసనాల వల్ల వచ్చే బాధను మానవాళి తట్టుకోలేదని విధిశేఖర భారతి హెచ్చరించారు. ఈ సందర్భంగా విధిశేఖర భారతి పరమశివునికి ప్రీతిపాత్రమైన బిల్వ, అమ్మవారికి ఇష్టమైన కదంబం, అన్ని పురాణాల్లో ఫలాలనిచ్చే వృక్షంగా మన్ననలు అందుకునే రావి మొక్కలను నాటారు. సమస్త జీవికోటికి ఈ వృక్షాలే ప్రాణాధారమని పేర్కొన్నారు. రకాల సౌందర్యాలు ఉన్నాయి, అవన్నీ మనం ఇక్కడ చూడగలుగుతాం. సముద్రం నుంచి హిమాలయాల వరకు మొత్తం కూడా అవన్నీ కూడా ఉంటాయి. అయితే దాన్ని విశేషంగా కాపాడుకోవాలి. మనిషి ఆ ప్రకృతితో కలిసి వెళ్ళాలి తప్ప దాన్ని ఏదో నాశనం చేసి నేను వెళ్తాను అని అంటే కనుక చివరికి మళ్ళీ అది మనకే ఇబ్బంది అవుతుంది. అయితే అది మనుషులకు అర్థం కావాలి, జనాలకు అది అర్థం కావాలి. దీన్ని పర్యావరణాన్ని కాపాడుకోకపోతే చాలా నష్టం ఏర్పడుతుంది. చాలా ఇప్పటికే ఆ నష్టం అనేది జరుగుతుంది చాలా చోట్ల. పర్యావరణానికి మనిషి కలిగిస్తున్నటువంటి హాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఇప్పటికే ప్రారంభమైపోయినాయి, చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ దాన్ని అంతా సరి చేసుకోవాలి. దానికి మొట్టమొదటి కర్తవ్యమే ఈ వృక్షారోపణ అనేటువంటి. మొత్తం పర్యావరణ సంరక్షణలో అన్నిటికంటే ముఖ్యమైనది వృక్షారోపణ అనేది. కాబట్టి దాన్ని ఇంత పెద్ద ఎత్తులో చేసి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒక బాధ్యతగా తీసుకొని చేస్తూ ఉండడం ఏదో మామూలు పని కాదు. ఇది చాలా బాధ్యతాయుతంగా తప్పకుండా చేయవలసినటువంటి అందరూ కూడా చేయాలి. అది ఇందాక నేను చెప్పినట్టుగా అది నాది కూడా అదే సిద్ధాంతం. ఏమంటే ఎక్కడో కొన్నిసార్లు ఎక్కడైనా అనివార్యంగా ఏదైనా ఒక చెట్టును తీయవలసి వచ్చినా, ఏదైనా చేయాల్సి వచ్చినా కూడా దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా 10 వృక్షాలని, కనీసం 10 వృక్షాలైనా నాటాలనేది నా సిద్ధాంతం. అలాగే చేయిస్తుంటాను. నేను చోట్ల ఎక్కడైనా అలా తీయవలసి వచ్చినప్పుడు అలాగే చేయిస్తుంటాను. అందరికీ అలాగే చెప్తూ ఉంటాను. చోట్ల కూడా అలాగే చేస్తూ ఉంటాను, అదే చెప్తూ ఉంటాం అందరికీ కూడా. ఇంకా కూడా చెప్పాను, ఇంకా కూడా చేయటాను. చాలా సంతోషం. సంపూర్ణంగా ఆశీర్వాదం చేస్తాను. ఓకే, వచ్చే సమయంలో, వచ్చే కాలంలో ఇంకా కూడా చాలా చక్కగా ఈ పని ఇంకా బాగా జరిగి దేశానికి అంతా కూడా మంచిది జరగాలి. ఆ పర్యావరణం, ఆ ప్రకృతి అంతా కూడా మంచిది జరగాలి. అయితే ఏమిటంటే ఇప్పుడు ప్రకృతి ఎలాంటిది అని అంటే ఎక్కడైనా హాని కలిగినప్పుడు మళ్ళీ ప్రకృతి సరి చేసుకుంటుంది.